హలో గైస్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు అయితే మనం మైన్క్రాఫ్ట్ అయితే ఆడుతున్నాం. మీరు కనుక మా ఛానల్ కొత్త అయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకైతే వాళ్ళు తెలిసిందే, టెంప్లెట్స్ అనమాట. మీరు చెక్ చేయొచ్చు మైన్క్రాఫ్ట్లోకి వెళ్ళి. అక్కడ విలేజ్ ఉంటుంది, అలాగే 2 బ్లాక్ స్మిత్స్ అయితే ఉంటాయి. ఓకే, మనమైతే దాటి వెళ్దాం. వెళ్ళే ముందు అయితే కొన్ని షీప్స్ అమ్ముకొని వెళ్దాం బెడ్ క్రియేట్ చేసుకోనికి. దొరకట్లేదు అయితే. పుణ్యం, హిట్ బాక్స్ ఏంది ఇంత ఉంది? అయితే ఇటు నుంచి చంపుడు కష్టమే అనమాట బేర్ హ్యాండ్స్తో. టూల్స్ క్రియేట్ చేసుకోవాలన్నమాట. ఓకే, ఇంకొక ఊరు కావాలి. ఓకే, 6 మీట్ వచ్చింది, 3 వూల్స్ అయితే వచ్చేసినాయి. ఓకే, విలేజ్లోకి అయితే వెళ్దాం మనం. స్విమ్మింగ్ వేసుకుంటూ అయితే వెళ్దాం. ఓకే, క్లారిటీ కూడా బాగానే ఉంది. లైక్ ఫేక్ వర్షన్స్ కంటే రియల్ వర్షన్ చాలా బెటర్. ఓకే, విలేజ్ ఎంట్రన్స్ అయితే ఇట్లుంటుంది అనమాట. విలేజర్స్ ఉండరు, కౌస్ ఉన్నాయి. ఓకే, ఇంకా ఫస్ట్ బ్లాక్ స్మిత్ అయితే ఎన్నే ఉంది. సెకండ్ వన్ మీకు తెలిసిన అటు సైడ్ ఉంటుంది. ఓకే, ఫస్ట్ బ్లాక్ స్మిత్లో ఏముంది చూద్దాం. ఒక ఐరన్ ఉంది, ప్యాంట్స్ ఉంది, పికాక్స్ ఉంది, ఒక సీడ్ మనకు అవసరంలే. అలానే స్పియర్. ఓకే, ఒక స్పియర్ తీసుకుందాం, మిగతా అలానే ఉంచుదాం, అవసరం పడుతుంది మళ్ళీ. ప్యాంట్స్ నెక్స్ట్ అయితే ఇటు ఉంటుంది. ఇల్లే ఉంది. ఓకే, 3 డైమండ్స్ అండ్ సేమ్ అట్లనే ఉంది, కానీ డైమండ్స్ దొరికినాయి. ఓకే, ఫుల్ ఆర్మర్ అయిపోతుంది అనుకుంటాం అనేది. చూద్దామా అండి. ఓకే, ఇంకొకటి కావాలి. వుడ్ కలర్ చేద్దాం ఆగండి, హంగర్ తక్కువైపోతుంది. ఓకే, 9 అయితే ఉన్నాయి. స్క్వాడ్ యాక్స్ అయితే మొత్తం 5 తీసుకుంటుంది. డైమండ్స్ అయితే ఎన్చాన్మెంట్ టేబుల్ తయారు చేయడానికి వాడదాం. మైనింగ్ కూడా వెళ్దాం నెక్స్ట్ వీడియోలో. 6 వుడ్ అయితే వచ్చింది. క్రాఫ్టింగ్ టేబుల్ చేసుకుందాం ఒకటైతే. నెక్స్ట్ ఒక షీల్ చేసుకుందాం. పికాక్స్ ఆల్రెడీ ఉంది. స్క్వాడ్ పికాక్స్ చాలు. ఓకే, మొత్తం వుడ్ని అయితే కలెక్ట్ చేద్దాం. జస్ట్ ఒక స్టార్ట్ కోసం వేసుకోండి. ఓకే, ఇంకొక చెట్టు కొడితే సరిపోతుందేమో. సాప్లింగ్ కూడా వచ్చింది, ప్లాన్ చేసేద్దాం. క్రాఫ్టింగ్ టేబుల్ ఏది? ఓకే, వూల్ ఉంది, బెడ్ చేసుకుందాం. బెడ్ రెడీ. స్టిక్స్ ఉన్నాయి, వూల్ చేసుకో. ఓకే, విలేజ్ని అయితే మొత్తం లోడింగ్ చేద్దాం ముందైతే. ఇప్పుడు లైబ్రరీని ఏమి ఇస్తుంది? పేపర్కి ఒక ఎమరల్, 9 ఎమరల్స్కి ఒక బుక్ షెల్ఫ్ అంట. వాడు బుక్ షెల్ఫ్స్ అమ్మే వాడికి ఇచ్చేద్దాం. ఓకే, చెస్ట్ ఉండాలి, చెస్ట్ లేదు ఇక్కడ. ఓకే, స్మోకర్ వెళ్దాం. ఫర్నెస్ కూడా కావాలి. స్మోకర్ జస్ట్ మెల్ట్ చేయండి. ప్యాక్ చేసిద్దాం మళ్ళీ జంబీస్ రాకుండా. ఓకే, ఫుడ్ సరిపోతుంది. ఓకే, మలసడి. ఓకే, ఈ మలసడి మనకైతే ఐరన్ కావాలి.
వచ్చింది ఐరన్, మనకి 7 ఐరన్ వచ్చింది. ఇంకా వీడేమి ఇస్తాడు మనకి? ఎమరల్డ్కి 2 అంట. జాంబీస్ చేద్దాం, అన్నీ వేద్దాం. మాప్ ఫామ్ కడదాం, ఫుడ్ది కౌస్ది అది కడదాం. టేబుల్స్ ఉన్నాయి, ఫుడ్ ప్రాబ్లం పోతుంది. ఓకే సూపర్. 2 చాలతే ఇవన్నీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు. K63 అయింది. ఎన్ని బ్రెడ్స్ అవుతాయి? 21 బ్రెడ్ అయితే అవుతుంది, సరిపోతుంది. ఇంకా బ్లాక్ స్మిత్ కలెక్ట్ చేసేసినాం, ఇది కలెక్ట్ చేసినాం. చిన్న పెళ్ళి. ఓకే ఇంట్లో ఏముంది చూద్దాం. బెడ్ ఉంది, ఇంకేం లేదు. వెతికేసినాం, ఇది చూసేసినాం, ఇది వెళ్ళి అనుకుంటాం. ఇళ్ళ కూడా ఏం లేవు. అందరి ఇంట్లోకి వెళ్దాం. వీడికి ఇంకే జాబ్ దొరకలేదు, చూద్దాం. ఇది ఇల్లు కూడా ఏం లేవు. చెస్ట్ ఉండాలి ఏదో ఒక ఇల్లు. నేనైతే చూసిన ఇంట్లో ఒక చెస్ట్ ఉంటుంది, ఇల్లు లేదు, ఇల్లు కూడా లేదు. సూపర్. దీన్ని మళ్ళీ ఇలా వేసుకుందామా? బాగుండేది, చిన్నగా ఉంది, సరిపోదు. మనం ఎక్కడన్నా దూరంలో వేసుకుందాం ఇల్లు. ఓకే ఇల్లు ఏం లేదు, చీప్ ఉంది. నెదర్ పోర్టల్ కూడా ఉంటుంది ఇక్కడ. నెదర్ పోర్టల్ అంటే రూయిన్ పోర్టల్ అంటారేమో. ఈ వాటర్లో పోయేటప్పుడు ప్రాబ్లం అవుతుంది. ఓకే గోల్డ్ బ్లాక్ ఉంటుంది, ఇంకేముంటుంది? ప్యాంట్స్ ఉంటాయి నాకు తెలిసినంత వరకు, లేకపోతే ఒక యాపిల్ ఉంటుంది. ఓకే 2 గోల్డ్ బ్లాక్స్ ఉన్నాయి. ఓకే ఆమె దగ్గర చెప్పలే. ప్యాంట్స్, ఒక గోల్డెన్ యాపిల్, ఫ్లింట్. కంప్లీట్ చేయొచ్చేమో మనం ఇది. కొన్ని బ్లాక్స్ కలెక్ట్ చేద్దాం, గోల్డ్ కలెక్ట్ చేసుకుందాం మనమైతే. ఏం లేదు. ఓకే ఓకే కవర్ అయిపోయింది. ఓకే తిందేం లేదు. మీదే చూద్దాం, మీదికి వెళ్తాం అనుకుంటా. ఒక నిమిషం. ఓకే 2 గోల్డ్ బ్లాక్స్ అయితే వచ్చేసినాయి. మనం ఇల్లు ఎక్కడ కట్టుకుందాం, మీరు ఆడదామా అంటే దూరం అయిపోతాయి మా విలేజ్కి, మస్తు దూరం అయిపోతుంది. షుగర్ కేన్ కూడా తీసుకుందాం. 3 షుగర్ కేన్ వచ్చింది. నెక్స్ట్ 6, టోటల్ 6 అయిపోయింది. ఇక్కడ ఉన్న దగ్గరలో కడదాం. ఈడ మౌంటైన్ లాగా ఉంది, కిడ్ సైడ్ ఏదో బాగానే ఉంది. కిడ్ సైడ్ కట్టేద్దాం. ల్యాండ్ మీద వెళ్ళిపోయినాక వాక్ చేయొచ్చు. ఓకే హంగర్ అయితే తొందర పడిపోతుంది ఎందుకో. ఓకే నైట్ అయిపోతుంది, ఇంకే స్పాట్ లేదు. ఇది బాగానే ఉంది, ఇక్కడ కడదామా? ఈ విలేజ్కి దగ్గరనే ఉంది, కట్టేద్దాం. వాటర్ బేస్ లాగా కట్టేద్దాం తొందరగా. వుడ్ అయితే రావట్లేదు ఎందుకు. ఓకే వచ్చింది. మన బిల్డింగ్ స్కిల్స్ ఇవ్వాలి తొందరగా, ఏదో ఒకటి ప్రొటెక్షన్ కోసం. మళ్ళీ జాంబీస్ వచ్చేసినా అనుకో కష్టం. K20 సరిపోతుంది ఇంత. నైట్ అయిపోయింది కూడా. ఇల్లు స్పీడ్ కట్టినా బాగానే కట్టినాం కొంచెం.
ఓకే, ఫస్ట్ డే అయితే అయిపోయింది. స్టార్టర్ బేస్ అనుకోండి, ఏమం కాదు. ఓకే, ప్లేస్ కూడా బాగానే ఉంది ఇల్లు కట్టిన గీడ. ఇక్కడ విలేజ్ ఇల్లు. ఓకే గైస్, ఈరోజు వీడియో అయితే ఇంతే. నెక్స్ట్ వీడియోలో అయితే మనం ఒక స్టార్టర్ బేస్ చూద్దాం. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ చేయడం మర్చిపోకండి. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.